ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన ఓ సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి నియోజకవర్గ ప్రజలు తిరస్కరించడంతో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా మిగిలిన నేత. అలాంటి నాయకుని నోటి వెంట సడన్ గా బండ బూతులు రావడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆయన మరెవరో కాదు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేత వెంట బజారు భాషతో బండబూతులు రావడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. నవ్విపోదురుగాక అన్నట్లు ఆయనేదో ఘనకార్యం చేసినట్లు ప్రసంగంలో బూతు మాట్లాడేసి దర్జాగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ ఘనకార్యం మీరు కూడా చూడండి. మరి ఆరు ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి ఆరు ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి ఆరు ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి ఆరు ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభపై కౌంటర్ ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పబ్లిక్ మీటింగ్లోనే తాము 6 ముక్కలు చేసిన వరంగల్ జిల్లాను తీసేయమని చెప్తూ నోరు జారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేసి 6 ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి 6 ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా సడన్ గా బూతు పురాణం ఇవ్వడం వెనక ఏంటి రీజన్? అసలు అక్కడ ఏం మాట్లాడారు? ఆయన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిన్న ఇందిరాశక్తి విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ పై, మరోవైపు పాలకుర్తిలో రాక్షసుని ఓడించింది కూడా ఒక మహిళ అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ అటు ఎర్రబెల్లి దయాకర్ రావును, కేసీఆర్ ను కూడా తీవ్ర విమర్శలు చేశారు. అయితే వాటికి కౌంటర్ ఇస్తూ ఈ రోజున మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆయనే తనకు సంబంధించినటువంటి గత 10 ఏళ్ళు ఎక్కడ వెళ్ళావు, మేము ఉద్యమంలో పాల్గొన్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ మాట్లాడుతూనే పూర్తిగా అటు కాళోజీ కళాక్షేత్రాన్ని మేమే చేశాము, అదేవిధంగా వరంగల్ కు స్మార్ట్ సిటీ నిధులన్నీ కూడా మేమే తెచ్చాము, ఈ రోజు మేము తెచ్చిన నిధులకు, మేము తెచ్చిన పనులకు మీరంతా కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే వరంగల్ ను ముక్కలు చేశారు, వరంగల్ లో అభివృద్ధి ఏం చేయలేదు, మీరు 10 ఏళ్ల కాలం ఏం చేశారంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ప్రతిగా స్పందించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిజంగా మేము 6 ముక్కలు చేశారని మా మీద నెపం వేస్తున్నారు కదా, నిజంగా 6 ముక్కలు చేసినాం మేము వరంగల్ కలుపుతామంటూ మాట ఇచ్చారు, నిజంగా వాళ్లకు దమ్ముంటే మళ్ళీసారి 6 ముక్కలు తీసేసి ఒకటిగా చేయండి అంటూ కొంత ఆయన టంగ్ స్లిప్ అయి ఆయన బూతు పదాలు వాడడం జరిగింది. దీంతో ఈ యొక్క వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో విధంగా నోరు జారుతూ వివాదాస్పదంలో చిక్కున్న పరిస్థితి ఉండేది. కానీ ఈ స్థాయి లోపల ఏ రోజు కూడా ఆయన బూతు పురాణం అందుకున్న పరిస్థితి. కానీ కొంత మీడియా ప్రజలు అడిగే ప్రశ్నలకు పూర్తిగా గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారు, నిజంగా కాళోజీ కళాక్షేత్రం మీరే కట్టి ఉంటే 6 నెలల సమయం లోపల మీరు పూర్తి చేసి ఎందుకు ప్రారంభించలేదు, అదేవిధంగా వరంగల్ కు మీరు నిజంగా నిధులు తెచ్చి ఉంటే ఆ నిధులు తెచ్చినప్పుడు జీవో ఖాతాలు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు, అటువంటి అనేక ప్రశ్నలు మీడియా ప్రతినిధులు స్పందించడంతో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పారని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ఆయన నోరు జారుతూ కూడా బూతు పదాలు వాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనపై కూడా ఆయన తర్వాత మీడియా ప్రతినిధులు అందరితో కూడా కొంత ఈ విషయం లోపల చూడాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వెంటనే ఆ వ్యాఖ్యలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మొత్తంగా దీనిపై మరోసారి మాజీ మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆరు ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి 6 ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు చేసి 6 ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు